హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లలితాంబిక సారీస్. సారీ వచ్చేసరికి ఫస్ట్ వన్ మంచి ప్యూర్ క్రేప్ అండి. చాలా బాగుంది. క్లాత్ చూడండి ఎంత బాగుందో, మంచి ఫాలింగ్ ఉంది. థ్రెడ్ వర్క్ అనమాట అండి. సారీ ఇలా వస్తుంది థ్రెడ్ వర్క్. ఇది గోల్డెన్ కలర్ థ్రెడ్ వర్క్ కాకుండా మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఆ కలర్లో థ్రెడ్ వర్క్. ఇలా బ్యాక్ సైడ్ థ్రెడ్ మిషన్ వర్క్ అనమాట అండి. ఇలా కనిపిస్తుంది. డిఫరెంట్ వర్క్, చాలా బాగుంది. ఈ వర్క్ని ఏదో అంటారండి, నాకు కొంచెం పేరు మర్చిపోయాను నేను. ఇది చాలా బాగుంది. అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్తో కూడా వచ్చినాయి చక్కగా థ్రెడ్ వర్క్. శారీ ఫాలింగ్ చూడండి ఎంత బాగుందో ఒకసారి. శారీ అంతా దగ్గరికి ఇలా ఫ్లవర్ మోటివ్స్ అయితే వచ్చినాయి. కలర్ అయితే మంచి రాణి పింక్ అండి, భలే ఉంది కలర్. ప్లెయిన్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. దీంట్లో కనుక మీరు డిజిటల్ ఫ్లవర్స్ వచ్చిన బ్లౌజ్ వేసుకుంటే భలే ఉంటుందండి. ఇందులో కూడా ఫ్యాబ్రిక్స్ అదే విత్ బ్లౌజే ఇచ్చాడు, సేమ్ ఫ్యాబ్రిక్ కాదు, డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అయితే మీకు బ్లౌజ్ స్టిచ్ చేయించిన తొందరగా విడిపోయే అవకాశం ఉంటుంది అనమాట అండి. ఈ బ్లౌజ్ అయితే కనుక మీకు క్లాత్ పిగిలిపోవడం అలా ఏం లేకుండా చక్కగా కొన్నాళ్ళు మన్నేలా ఉండే క్లాత్ అనమాట అండి ఈ బ్లౌజ్. అలా అని చెప్పి ఏమాత్రం క్వాలిటీ అయితే తక్కువ కాదు, ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి క్వాలిటీ. ఇది కూడా దీనికి ఇలా బ్యాక్ సైడ్ నెక్ వర్క్ ఇచ్చాడు, అలాగే హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చాడు. విత్ బ్లౌజ్ అంటే సేమ్ అంతా ఆల్ ఓవర్ ఇలా ఇష్టపడలేము అనుకునే వాళ్ళకి ఫ్లోరల్ డిజిటల్ ఫ్లవర్స్ వచ్చినాయి బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. శారీ కాస్ట్ వచ్చేసరికి 1350 అండి. విత్ షిప్పింగ్తో 1350. మంచి కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు సాఫ్ట్ చందేరీలో చూపిస్తున్నానండి. చూడటానికి లెనినా అన్నట్టుంది, కానీ క్లాత్ వచ్చేసరికి చందేరీ భలే ఉంది. ఇదంతా కూడా వీవింగ్ అనమాట అండి. ఈ థ్రెడ్స్ ఈ కనిపిస్తున్నాయి కదండి, ఇదంతా థ్రెడ్ వీవింగ్. చాలా బాగా ఇచ్చారు. మీకు డైలీ వేర్ ఆఫీస్ పర్పస్ చాలా బాగుంటాయి. ఇది వచ్చేసరికి జరీ వచ్చింది పళ్ళులో. ఈ థ్రెడ్ వీవింగ్ కూడా ఒకసారి బ్యాక్ సైడ్ నేను చూపిస్తాను. సాఫ్ట్ థ్రెడ్స్, ఇవేం జరీ కాదు, చాలా సాఫ్ట్గా ఉన్నాయి, ఇవేం గుచ్చుకోదు కూడా. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్ మోటివ్స్ వచ్చినాయి. ఇదిగోండి ఇలా జరీ కాదు, అదే థ్రెడ్తో వచ్చిన ఫ్లవర్ మోటివ్స్. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే మంచి షైన్ ఉంది, లైట్ వెయిట్ ఉంది, చాలా సాఫ్ట్ ఉంది. ఆఫీస్ వేర్కి అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఇందులో కలర్స్ ఉన్నాయండి, చూపిస్తాను. ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్గా మంచి గ్రాండ్ అండ్ రిచ్ లుక్ అయితే ఉంటుంది. చాలా దగ్గరికి వచ్చింది. మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగే వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి ఇలా వచ్చింది. హ్యాండ్స్కి ఇలా పెట్టించుకుని ఇలా కుట్టించుకుంటే భలే డీసెంట్గా ఉంటుందండి. చాలా డీసెంట్గా ఉంటుంది. వేర్ చేసినా కూడా ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా వేర్ చేయొచ్చు. శారీ అయితే ప్రిల్స్ పెడితే కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ప్రిల్స్ పెట్టండి. ప్రిల్స్ పెడితే కూడా మీకు ఒకసారి ఆ ఫాలింగ్ తెలుస్తుందని చెప్పి, అంటే అలా చందేరి అనేసరికి ఎత్తి పెట్టినట్టు అలా ఉంటుందేమో అనుకుంటారని చెప్పి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఫ్యాన్ ఉంది పైన, అవి ఎగిరిపోయి అలా వస్తున్నాయి కానండి. ఒకసారి ఫ్యాన్ వచ్చి అదిగోండి ఫాలింగ్ ఎంత బాగుంది చూడండి. చక్కగా మంచి నీట్గా వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి. చాలా కంఫర్ట్ వేర్ చేయడానికి. ముందైతే ఇందులో కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను. శారీ కాస్ట్ వచ్చేసరికి 850 అండి విత్ షిప్పింగ్తో. డైలీ వేర్కి చాలా బాగుంటాయి. ఇంక మిగతా ఏం ఓపెన్ చేయట్లేదు. మంచి ఎల్లో అండి. ఫస్ట్ వచ్చేసరికి ఇది మీకు లావెండర్ షేడ్ అనమాట అండి, పింకిష్ లావెండర్ అనమాట. పూర్తిగా లావెండర్ కాదు, అలా అని చెప్పి పింక్ కూడా కాదు, లావెండర్ పింక్. అది లెమన్ ఎల్లో ఉంది అందులో. ఇంక ఓపెన్ చేయక్కర్లా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే కదా. సరే, ఎవరికైనా కావాలంటే ఫోటో పెడతారు. ఎవరికైనా కావాలంటే ఈ విధంగా మాకు స్క్రీన్ షాట్ పెడితే అవైలబిలిటీ ఉందో లేదో చెప్తామండి. ఇందులోనే తీసేయండి, అది ఇందులోనే పిస్తా గ్రీన్ ఉంది. లుక్ వైజ్గా అన్నీ కూడా ఒకదాని మించిన కలర్స్ ఒక్కొక్కటి. పిస్తా గ్రీన్ చాలా బాగుంది. ఇందులోనే హాఫ్ వైట్ ఉంది, భలే ఉందండి ఈ కలర్ కూడా. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలనే లేదు, చక్కగా ఫ్లోరల్తో మీకు ఏదైనా సెల్ఫ్ ప్రతి దానికి పింక్ మ్యాచ్ అవుతుంది. ఆ లెమన్ ఎల్లో మ్యాచ్ అవుతుంది. ఇంకా
నెక్స్ట్ పిస్తా గ్రీన్కి మ్యాచ్ అవుతుంది, దీనికి మ్యాచ్ అవుతుంది. ఆ బ్లౌజెస్ ఏమన్నా ఉన్నా కూడా మీరు చక్కగా వేర్ చేయొచ్చు వీటికి. సారీ కాస్ట్ వచ్చేసరికి 850 రూపీస్ అండి విత్ షిప్పింగ్తో. అదే క్రేప్లోనే ఇంకొకటి ఉంది, సెల్ఫ్ వీవింగ్ వచ్చింది అనమాట అండి. శారీ అంతా ఇలా షిబోరి ప్రింట్ వచ్చి సెల్ఫ్ వీవింగ్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది శారీ, చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్, ప్యూర్ అనమాట అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి. సెల్ఫ్ వీవింగ్ వీడియోలో అదిగోండి ఇప్పుడు తెలుస్తుంది చూడండి, సెల్ఫ్ లీవ్స్ టైప్లో, అలాగే చిన్న చిన్న డాట్స్ లాగా ఇలా వచ్చింది అనమాట. ఇదిగోండి పింక్ షేడ్లో తెలుస్తుంది సెల్ఫ్ వీవింగ్ చూడండి, ఇలా వచ్చింది. శారీ చాలా బాగుంది. ఇది కూడా ఆఫీస్ వేర్ పర్పస్కి ఎవరికైనా చాలా బాగుంటుంది. ఇది కొంచెం ప్రైస్ పడుతుంది రేట్. ఇది వచ్చేసరికి పళ్ళు అండి, మంచి రెడ్ అండి. ఏం రెడ్ ఇది? బ్రిక్ రెడ్డా? బ్రైట్ బ్రిక్ రెడ్ అనమాట అండి. మీకు రెడ్ ఇది అలా కనిపిస్తుందేమో కానీ చక్కగా చాలా బాగుంది కలర్ అయితే మాత్రం. అదిగోండి లీవ్స్ తెలుస్తున్నాయి చూడండి మీకు, ఇలా ఇలా అన్నప్పుడు అలా సెల్ఫ్ కొంచెం షైనీగా కూడా ఉంది క్లాత్, చాలా లైట్ వెయిట్ అండ్ ఫాలింగ్, ఫ్రీ ఫాల్ అనమాట. బ్లౌజ్ హైలైట్ చక్కగా మంచి పింక్, ఈ రెండింటి కాంబినేషన్ ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది అసలు. బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా షిబోరి ప్రింట్తో బ్లౌజ్ వచ్చింది. శారీ కాస్ట్ వచ్చేసరికి 1500 అండి విత్ షిప్పింగ్తో. ఇవి కూడా మల్టిపుల్స్ ఉన్నాయండి, సింగిల్ కలర్ అయితే తెచ్చాను. ఇది కూడా నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి గోల్డెన్ కలర్ అండి, చాలా బాగుంది. మీకు ఇది ఏదైనా చిన్న చిన్న పార్టీస్ ఉంటే చాలా తక్కువ రీజనబుల్లో అయిపోవాలి, గోల్డ్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది పళ్ళు, శారీ అంతా ఇలా వీవింగ్ అనమాట అండి. అలా అని చెప్పి మరీ గుచ్చుకునేటట్టుగా కాకుండా బాగా వచ్చింది. క్లాత్ కూడా మంచి ఆర్గాంజా బాగుంది. ఇది కూడా మీకు ప్రిల్స్ పెట్టి చూపిస్తాను. కొంచెం నుంచున్నట్టు ఆర్గాంజా అనేసరికి ఎత్తి పెట్టినట్టు అలా ఉంటుందేమో అనుకుంటారని చెప్పి చెప్తున్నాను. శారీ కూడా చాలా రీజనబుల్గా, చాలా గ్రాండ్గా ఉంటుంది వేర్ చేసినా కూడా. దీనికి బ్లౌజ్ ఇది కట్ చెంగులో కొంచెం ఇలా వచ్చింది, తర్వాత బ్రొకెట్ బ్లౌజ్ ఇలా. దీనికి ప్లెయిన్ మెరూన్ కానీ అలా ఏమన్నా గ్రీన్ కానీ అలా బ్లౌజెస్ కూడా వేసుకున్నా కూడా బాగానే ఉంటాయండి. శారీ ప్లీస్ పెట్టుకుంటే కూడా చక్కగా ఎత్తినట్టు లేకుండా నుంచున్నట్టు చక్కగా అలా ఏం లేకుండా చక్కగా కూర్చుని బాగుంది. శారీ చాలా బాగుంది చూడండి, వేర్ చేసినా కూడా బాగుంటుంది. మీకు శారీ ఇలా ఎత్తి పెట్టినట్టు కాకుండా అడిగినట్టుగా బాగానే ఉంది. కలర్ అయితే మాత్రం మంచి బాగా పడుతుంది, వీడియోలో కూడా సేమ్ అలాగే ఉందండి, మంచి గోల్డెన్ కలర్. ఈ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. ప్లస్ ఇది లంగాలుగా కానీ పిల్లలకి అలా లంగా ఓణి సెట్స్ మీద అలా ఏమన్నా కుట్టించుకోవాలంటే కూడా చక్కగా మంచి మెరూన్ ఓణి వేస్తే భలే ఉంటుందండి శారీ. డార్క్ కలర్స్లో మెరూన్, గ్రీన్ ఆ టైప్ ఆఫ్ షేడ్స్లో మీకు లంగా ఓణి సెట్ కూడా చాలా బాగుంటుంది. శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్, టూ రీజనబుల్, 950 రూపీస్ అండి.